హలో అండి, అందరికీ నమస్తే. చాలా స్కీమ్స్ చాలా మందికి తెలియవు. సో, ఈ స్కీమ్ కూడా కొంతమందికి తెలిసుండొచ్చు, చాలా మందికి తెలియకుండా కూడా ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే స్కీమ్ నేమ్ వచ్చేసి ఉద్యోగిని స్కీమ్. ఈ స్కీమ్ ఎవరు అప్లై చేసుకోవాలి, ఎంత లోన్ మనకు ప్రభుత్వం అందిస్తుంది, ఇంకా సమర్పించాల్సిన పత్రాలేంటి, ఎవరు ఎంత వడ్డీ చెల్లించాలి, ఇవన్నీ నేను డీటెయిల్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను, వినండి. స్కీమ్ నేమ్ వచ్చేసి ఉద్యోగిని స్కీమ్. అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగిని అనే పథకాన్ని అమలు చేస్తోంది. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడం కోసం 3 లక్షల రూపాయల వరకు లోన్ మంజూరు చేస్తుంది. చాలా మంది మహిళలు ఇండిపెండెంట్ గా ఉండడానికి ఏదో ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటారు, కానీ వాళ్ళ దగ్గర సరైన స్తోమత అనేది ఉండకపోవచ్చు ఆర్థికంగా. సో వాళ్ళ కోసమే కేంద్ర ప్రభుత్వం వాళ్ళని సపోర్ట్ చేయడానికని ఉద్యోగిని అనే స్కీమ్ ని ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ఏంటంటే, ఎవరైతే మహిళలు చిన్న చిన్న స్టార్టప్స్ అంటే చిన్న చిన్న బిజినెస్ పెడదాం అనుకుంటారో కానీ వాళ్ళకు ఆర్థికంగా స్తోమత అనేది ఉండదు. సో దానికోసం ప్రభుత్వం వాళ్ళను సపోర్ట్ చేయడానికి 3 లక్షలు అంటే మాక్సిమం 3 లక్షల వరకు రుణాన్ని మాత్రం ఇస్తుంది. ఆల్రెడీ బిజినెస్ ప్లాన్ ఉండి బిజినెస్ పెట్టలేని వాళ్ళకు, ఇంకా చిన్న చిన్న బిజినెస్ చేస్తూ దాన్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ ఉద్యోగిని స్కీమ్ అనేది అద్భుతంగా సహాయపడుతుంది. దేశంలోని మహిళలు అన్ని రంగాల్లో సమానంగా ఎదగాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగిని పథకాన్ని తీసుకువచ్చింది. మహిళలు స్వయం ఉపాధి సాధించాలని, ఆర్థికంగా ఎదగాలని వారికి ఆర్థిక భరోసా ఇస్తోంది. సొంత వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు వడ్డీ లేని రుణాలు లేదా తక్కువ వడ్డీతో రుణాలను అందిస్తోంది. అంతేకాకుండా రుణాల చెల్లింపులో కూడా సబ్సిడీ ఇస్తోంది. మహిళలు స్వంత కాళ్లపై నిలబడి వ్యాపార రంగంలో రాణించాలని కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న ఈ పథకాన్ని పలు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కూడా అమలవుతోంది. మహిళలు సొంతంగా చిన్న మధ్య తరహా వ్యాపారాలు ప్రారంభించడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకు ప్రభుత్వమే లోన్ ప్రొవైడ్ చేస్తూ సబ్సిడీ కూడా ఇస్తుందంట. లోన్ ఎంత వస్తుంది ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉద్యోగిని పథకం కింద మహిళలు మాక్సిమం 3 లక్షల వరకు లోన్ పొందుతారు. ఈ రుణానికి మహిళలు ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాల్సిన పని లేదు. అంటే కేంద్ర ప్రభుత్వం మనకు లోన్ ప్రొవైడ్ చేయడానికి మనం ఎలాంటి షూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదన్నమాట. సో మాక్సిమం 3 లక్షల వరకు అయితే మనకు లోన్ అయితే వస్తుంది. ఈ లోన్ తిరిగి చెల్లించడానికి బ్యాంకులు సుమారుగా 3 నుంచి 7 సంవత్సరాల వరకు సమయాన్ని ఇస్తాయి. సో 7 years లోపు మనం ఈ డబ్బంతా రీపే చేసేసుకోవాలి. తీసుకున్న లోన్ మొత్తం బ్యాంకు నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. దరఖాస్తు చేయాలనుకున్న మహిళల వయస్సు మాత్రం 18 నుంచి 55 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఇది కేవలం మహిళలకు మాత్రమే ఈ లోన్ అనేది. సో దరఖాస్తుదారు ఇంతకు ముందు ఏ ఆర్థిక సంస్థ నుంచి తీసుకున్న రుణాలకు ఎగవేతదారుగా ఉండకూడదు. ఆల్రెడీ వాళ్ళు ముందు ప్రభుత్వం నుంచి లోన్ తీసుకొని ఉంటే వాటిని మళ్ళీ రీపే చేయకుండా సో ఎగ్గొట్టి ఉండకూడదన్నమాట. ఆల్రెడీ రీపే చేసుంటేనే ఈ లోన్ అనేది మనకు వర్తిస్తుంది. దరఖాస్తుదారు కుటుంబ వార్షిక ఆదాయం అంటే యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి సాధారణంగా 2 లక్షలకు మించకూడదు. 2 లక్షల లోపు మాత్రమే ఉండాలి. వితంతువులు, వికలాంగులు, దళిత మహిళలు వంటి కొన్ని వర్గాల మహిళలకు యాన్యువల్ ఇన్కమ్ లిమిట్ వర్తించదు. ఎవరైతే మహిళలు బిజినెస్ ఐడియా ఉండి ఈ లోన్ ని అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మహిళలు బ్యాంకులను సంప్రదించాల్సి ఉంటుంది. కమర్షియల్ బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, రాష్ట్ర మహిళా అభివృద్ధి కార్పొరేషన్లు వంటి సంస్థల వద్దకు వెళ్లి అధికారులతో మాట్లాడాలి. వారు సూచించిన విధముగా దరఖాస్తు సమర్పించాలి. అక్కడ వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారన్నమాట. ఆ ఫామ్ ని ఫిలప్ చేసి మాకు ఈ లోన్ కావాలి అని ఫిల్ చేసి మనం ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్ర మహిళా అభివృద్ధి కార్పొరేషన్ కార్యాలయం లేదా ఆన్లైన్ పోర్టల్లో కూడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి. వీటిని జిరాక్స్ తీసుకుని అన్ని వివరాలను నింపి అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ లోన్ కి వడ్డీ ఉంటుందా అంటే కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. సో ఇక వడ్డీ లేని రుణాన్ని షెడ్యూల్డ్ కులాలు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, వితంతువులు వంటి ప్రత్యేక వర్గాలకు చెందిన మహిళలకు అందిస్తారు. ఆ విధంగా ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, వితంతువులకి వడ్డీ అనేది ఉండదన్నమాట. మిగతా వాళ్లకు వడ్డీ ఉంటుంది. వీళ్లకు వడ్డీ లేకుండా ఉండడమే కాకుండా
లోన్ మొత్తంలో 50% వరకు సబ్సిడీ కూడా వర్తిస్తుందంట. అంటే ఒకవేళ మనకు 3 లక్షల లోన్ ప్రభుత్వం శాంక్షన్ చేస్తే అందులో 50% సబ్సిడీ అంటే 1,50,000 రూపాయలు ప్రభుత్వమే భరిస్తుంది. మిగతా 1,50,000 మనం కట్టాలన్నమాట. ఇన్ కేస్ మనం స్టార్ట్ చేసే బిజినెస్ కి 2 లక్షలు మాత్రమే మనకు లోన్ అవసరం ఉంటే కనుక 2 లక్షలు ప్రభుత్వం శాంక్షన్ చేస్తే అందులో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అంటే 1,00,000 ప్రభుత్వం చెల్లిస్తుంది. మిగతా 1,00,000 మనం రీపే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆ విధంగా మనం తీసుకునే లోన్ మీద ఆధారపడి అందులో 50% సబ్సిడీ మాత్రం ప్రభుత్వమే భరిస్తుందన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, ఈ లోన్ మహిళలకు మాత్రమే, అందరికీ కాదు. అండ్ మాక్సిమం లోన్ లిమిట్ వచ్చేసి 3 lakhs మాత్రమే, 3 లక్షలు. జనరల్ ఇంకా ఓబీసీ మహిళలకు వడ్డీ అనేది ఉంటుంది. ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ జనరల్ ఓబీసీ మహిళలకు వడ్డీ 10% నుంచి 12% మధ్యలో ఉంటుంది. వీళ్లకు వడ్డీ రేట్ అనేది బ్యాంకు రాష్ట్ర వాటా అమలును బట్టి స్వల్పంగా మారవచ్చు. వీరికి కూడా లోన్ మొత్తంలో 30% వరకు సబ్సిడీ లభిస్తుంది. సో వీళ్ళకు కూడా సబ్సిడీ ఉందంట. ఎంతంటే 30% సబ్సిడీ అనేది లభిస్తుంది. దీనిని ప్రభుత్వమే భరిస్తోంది. ఎవరైతే ఈ లోన్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు మహిళ అయి ఉండాలి. వాళ్ళ వయసు 18 నుంచి 55 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇంకా వాళ్ళకి బిజినెస్ ప్లాన్ అనేది ఉండాలి. వాళ్ళు ఏ బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఒక బిజినెస్ ఐడియా అయితే వాళ్ళకు ఉండాలి. ఆల్రెడీ చిన్న బిజినెస్ ఉండి దాన్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నా కూడా ఈ లోన్ అనేది వాళ్ళకు వర్తిస్తుంది. సో ఈ లోన్ అప్లై చేసుకోవడానికి సమర్పించాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆధార్ కార్డు, పూర్తిగా నింపిన దరఖాస్తు ఫామ్, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం అంటే బర్త్ సర్టిఫికేట్, చిరునామా ధృవీకరణ పత్రం, కుటుంబ వార్షిక ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, అందులో 2 లక్షలు మాత్రమే ఉండాలి. కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, బీపీఎల్ కార్డు ఉంటే ఓకే, లేకున్నా పర్లేదు. పాస్పోర్ట్ సైజు ఫోటోలు, ఏ వ్యాపారానికి దరఖాస్తు చేస్తున్నారో దాని ప్రణాళిక మాత్రం ఉండాలి. సో ఆ విధంగా ఆధార్ కార్డు, పూర్తిగా నింపిన దరఖాస్తు ఫామ్, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, చిరునామా ధృవీకరణ పత్రం, కుటుంబ వార్షిక ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, బీపీఎల్ కార్డ్, పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఇవన్నీ కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఈ పథకం ద్వారా దాదాపు 88 రకాల చిన్న వ్యాపారాలకు రుణాలు అందిస్తున్నారు. అగర్బత్తీలు, కొవ్వొత్తుల తయారీ, బేకరీ, క్యాంటీన్, కేటరింగ్ సేవలు, గాజుల తయారీ, బ్యూటీ పార్లర్, వంట నూనెల వ్యాపారం, పండ్లు, కూరగాయల అమ్మకం, చేనేత వస్త్రాలపై ఎంబ్రాయిడరీ పనులు, పాలు, డైరీ ఉత్పత్తుల యూనిట్, పాపడ్, జామ్, జెల్లీ తయారీ, పుస్తకాలు, నోట్బుక్స్ తయారీ, క్లీనింగ్ పౌడర్, కాఫీ, టీ పౌడర్ తయారీ వంటి వ్యాపారాలకు లోన్లు మనకు ప్రభుత్వం అందిస్తుంది. సో విన్నారు కదా, ఎవరైతే మహిళలు చిన్న చిన్న వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే ఇండిపెండెంట్గా ఉందామనుకుంటున్నారో, అంటే వాళ్ళకు బిజినెస్ ఐడియాస్ ఉండి కూడా ఆర్థికంగా స్తోమత లేకుండా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయలేకపోతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం మనకు ఈ సహాయం అందిస్తుంది. కాబట్టి ఈ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోకుండా యూస్ చేసుకోండి. ఇంకా తెలియని వాళ్ళకు కూడా తెలియజేయండి. మరిన్ని ప్రభుత్వ పథకాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.